ఎస్ నానా. జడ్జ్మానీ సిస్టమ్ రాయండి. జడ్జ్మానీ సిస్టమ్ the word judgment is derived from the Sanskrit word yajaman. Yajaman, comma, meaning one who performs a yajna, 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 yajna. Next one, the name Judgmani was first coined by William Henry Weiser. William Henry Weiser, comma, who wrote a book on the system called Hindu Judgmani system. Hindu Judgmani system, inverted commas. Next point, the Judgmani system is the exchange of caste-based occupational services, underline, caste-based occupational services found among different castes in Indian society. Right, Nana. Judgmani system in Karnataka is known as Barabati. B-A-R-A-B-A-T-I, Barabati.
in Andhra Pradesh, it is known as మేరా సిస్టమ్. తెలుగు అందరూ తెలుగువారే కాబట్టి బ్రాకెట్లో మేరా పద్ధతి అని రాయండి. మేరా, నాట్ నేరా, మేరా పద్ధతి. రైట్. నెక్స్ట్ అండ్ లాస్ట్ పాయింట్, జడ్జ్మనీ సిస్టమ్. is main source to know about caste system in Indian society. నెక్స్ట్ రాయండి. నెక్స్ట్ సైడ్ హెడింగ్ రాసుకోండి. రోమన్ నెంబర్ ఎన్నోది? ఏందంత వదిలేసినావు? ఓకే, మరి వెళ్ళా. ఎన్నోది ఇది? 5th, 6th? నెక్స్ట్ 6th one రాసుకోండి. ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసినది ఇందులో రాయాలి. 6th one ఏనా? 6th one, ప్యాట్రియార్చల్ సిస్టమ్. PATRIACHAL, patriarchal system or patriarchal society. Patriarchal system or patriarchal society. Within bracket, Pitruswamika Samajam. తెలుగు మీడియం వాళ్ళు తెలుగు టర్మినాలజీ రాసుకోండి. మీకు అవసరం లేదు కదా, తెలుగు మీడియం రాసాము వెళ్ళిపోయింది. ఇంకా ఎవరున్నారు ఇక్కడ తెలుగు? మీరు కొంచెం ఇంగ్లీష్లో రాస్తున్నారు, అర్థమవుతుంది కదా, ఇబ్బంది ఏం కాదు. పితృస్వామిక సమాజం. రైట్. ఇన్ ఏ సొసైటీ, మీరు ఒక గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీరు ఇంగ్లీష్లో రాసుకుంటున్నారు, ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది. మీకు ఎప్పుడు ప్రాబ్లం అవుతుందంటే, తెలుగులో రాసేకున్నవారు మీరు ఇంగ్లీష్లోకి అర్థం చేసుకోవాలంటే కష్టం. అదే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీరు వింటున్నారు, సేమ్ అలాగే అక్కడ వస్తుంది పదాలు, ఇంగ్లీష్ పదాలు, నో ప్రాబ్లం. మీకు ఎప్పుడు ప్రాబ్లం అవుతుందంటే, ఇంగ్లీష్లో చెప్పేసి మీరు తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. అర్థమైందన్నా? మీకు అర్థమవుతుంది. మీరు ఏం రాశారు? ఓకే, ఏదుకులేనా? బయటికి వెళ్ళొచ్చావా? అందుకోసమే. ఇన్ ఏ సొసైటీ వేర్ men are given dominance, power, job opportunities, lineage, financial opportunities, and political opportunities. Opportunities to household or first person.
But women are placed second to men in the respective fields such society is known as or such society is called patriarchal society. నెక్స్ట్ ఎన్నోదండి? రేషియల్ డైవర్సిటీ. జాతి భిన్నత్వం. తెలుగులో ఏమంటారు దీన్ని? జాతి భిన్నత్వం. ఒకసారి వినండి, ఇది జాతి భిన్నత్వం. మనలో చాలా వరకు అబ్జర్వ్ చేయండి. వాట్ ఈజ్ అవర్ రేస్? మీరు భాషలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు భాషా వర్గాలు, మన భారతదేశాన్ని ఎన్ని భాషా వర్గాలుగా విభజించారని చెప్పాము? 5 కదా. జాగ్రత్తగా మీరు ఈ పాయింట్ను గుర్తుపెట్టుకుంటే, ఎందుకు వచ్చాయండి ఈ 5 భాషా వర్గాలుగా? ఆన్ ద బేసిస్ ఆఫ్ రేస్. మన భారతీయులందరూ కూడా రకరకాల మనుషుల వాళ్ళు, రూపంలో ఒకే విధంగా ఉండరు. మీరు హిమాచల్ ప్రదేశ్ కానీ చైనా బార్డర్లో ఉండే దేశాల యొక్క పౌరుల శరీర సౌష్ఠవాలను, ముఖ వర్చస్సులను గమనించండి. ఎలా ఉంటారు? ఎవరు చప్పగా ఉంటారు. రైట్. అది ఒక జాతి. అదే మనం సౌత్ ఇండియాలో మన ఆంధ్రలో చూడండి, ఇది ఒక రకంగా ఉంటుంది. అంటే ఇది ఒక జాతి. నలుపు అనేటటువంటిది పెట్టండి, రంగు కూడా ఒకటి. అదేవిధంగా రంగు విషయానికి వస్తే, వెన్ వీ కంపేర్ విత్ నార్త్ ఇండియన్ పీపుల్, సౌత్ ఇండియన్ పీపుల్ వర్ డార్క్. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అందమైన కలర్. అందుకోసమే ఎక్కువగా మనకి ఇక్కడ ఈ ఏంటివి అమ్ముడుపోతుంటాయి. ఎస్. అదొకటి. తర్వాత ఇంకోటి, ఎగ్జామినేషన్కి సంబంధించిన పాయింట్స్ ఆఫ్ వ్యూలో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, మన భారతీయ సమాజంలో ఏర్పడినటువంటి మనుషుల యొక్క కలరు కానీ, దట్ ఈజ్ వర్ణం కానీ, శరీర సౌష్ఠం కానీ, మనిషి యొక్క ఆకారం కానీ సింధు నాగరికత సమాజంలో నుంచే తేడా వచ్చింది. సింధు ప్రజలు, ద పీపుల్ ఆఫ్ ఇండస్ వ్యాలీ పీపుల్ వర్ నాట్ ఎ సేమ్ race. So there were so many races people. Say for example Mongoloids, say for example Australoids, say for example Mediterraneans, ఇలాగా. కాబట్టి ఇది ఆ తర్వాత మళ్ళీ వచ్చారు. మీరు అబ్జర్వ్ చేయండి. జనార్దన్, ఏనన్నా జిప్ ఓపెన్ చేసావు? సంచికి. ఓకే ఓకే, వెరీ గుడ్. ఓకే ఇక్కడ ఉండండి. ఓకేనన్నా, ఓకే. వినాలి, కాన్సన్ట్రేషన్ నా వైపు ఉండాలి. అయ్యి బాబాయ్. సరే నాన్న, ఇమాంజిలిన్ ఆగాలి, నా వైపు చూడు. ఇప్పుడు మాస్టర్ ఆర్యులు వచ్చారు. సింధు ప్రజల తర్వాత ఆరియన్స్ ఎంటర్డ్ టు ఇండియా త్రూ ద నార్త్ వెస్ట్ రీజన్స్. దట్ ఈజ్ విచ్ గాడ్స్ అండి? ఏ గాడ్స్ గుండా వచ్చారు? ఎస్, ఖైబర్, బోలాన్, గోమల్ గాడ్స్. దీస్ గాడ్స్ వర్ రిలేటెడ్ టు విచ్ మౌంటైన్ రేంజెస్? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఎస్జి సుధార్, you are absolutely correct.
ఏంటి అని నవ్వుతున్నావే? ఆయన ఇంటి పేరు, నువ్వు దానికి ఏదన్నో అన్వయించుకోవద్దు, అర్థమైందా? అయితే ఆరియన్స్ వర్ బిలాంగ్ టు విచ్ రేస్? ఆరియన్స్ వర్ బిలాంగ్ టు నిగ్రోస్, దట్ ఈజ్ నార్డిక్ జాతికి చెందినవారు. సో నార్డిక్ జాతికి చెందినటువంటి ఆర్యులు మీరు బాగా గమనించండి. నాట్ నిగ్రో, సారీ, నార్డిక్ జాతికి సంబంధించినటువంటి వీరు కనుకనే మీరు బాగా గమనించండి. నార్డిక్ ట్రేస్లో మొదటి శ్రేణికి చెందిన వారెవరు? బ్రాహ్మిన్స్. 4 వర్ణాల్లో బ్రాహ్మిన్సే కదా. ఈ 4 వర్ణాల ప్రజలను మీరు బాగా గమనిస్తే మొదటి వర్ణానికి సంబంధించినటువంటి ఈ యొక్క బ్రాహ్మణులు వర్ణములో, వర్ణం అంటే ఏంటి అర్థం? కలర్. మరి బ్రాహ్మణులు ఏ కలర్ ఉంటారు? ఎస్. అలాగే రాజులు కూడా, క్షత్రియాస్ కూడా ఉంటారు. కనుక ఇక్కడ జాగ్రత్తగా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తే ఈ రేసెస్ అనేటటువంటివి భారతీయ సమాజంలో అనేకమైనటువంటి రకాల కలయికతో ఉంది. అందరూ ఒక వర్ణం వారు కాదు. మనకు ఈశాన్య రాష్ట్రాలకు అయితే ఒక రేస్ ఉంటుంది, అది ఒక జాతి. కానీ అల్టిమేట్గా ఇండియన్స్ అది వేరే విషయం. మీరే అన్నారు కదా, చైనా మనుషుల ఆకారాలు కనబడతాయి మనకు అక్కడ, అంతే కదా. అదేగా మీరు ఈశాన్య రాష్ట్రాలకి వెళ్ళండి, ఈశాన్య రాష్ట్రాలు వాయవ్య రాష్ట్రాలకు వెళ్ళండి. ఆ వాయవ్య రాష్ట్రాలలో ప్రధానంగా మనకు కనబడేటటువంటివి ఆరియన్స్ మొత్తం అంతా కూడా. ఇక ఉత్తరప్రదేశ్ కానీ మధ్యప్రదేశ్ కానీ ఇదంతా చూస్తే మొత్తం వేదిక్ పీపుల్ సంబంధించిన, దట్ ఈస్ ద నార్డిక్. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇన్ని రకరకాల జాతికి సంబంధించినటువంటి వారు ఉన్నప్పటికీ కూడా, ఈ భిన్నం ఉన్నప్పటికీ కూడా అంతిమంగా మనమందరము కూడా ఒకటే. మనందరము కూడా ఏ సమాజంలో అంతర్భాగం? ఇండియన్స్. ఇదొక్కటి రాసుకొని మీరు ఇండియన్ సొసైటీతో రిలేటెడ్గా ఉండేవాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే నేను త్వరగా మళ్ళీ నాకు మిస్ అవుతుంది, వీళ్ళకి చెప్పేసి వెళ్ళిపోవాలి. ఇదొకటి రాసుకుంటారా? రాసుకోండి. అకార్డింగ్ టు, స్పీడ్గా రండి అన్న. అకార్డింగ్ టు రేమండ్ ఫిర్త్, FIRTH, ఫిర్త్, ఇన్నోవేటెడ్ కామర్స్లో రాసుకోండి. కొటేషన్ కూడా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడుతుంది. అకార్డింగ్ టు రేమండ్ ఫిర్త్, ఇన్నోవేటెడ్ కామర్స్ స్టార్ట్, రేస్ ఈజ్ ద హ్యూమన్ గ్రూప్ possessing some special physical characteristics based on heredity. Next, it is a large biological human grouping. It is a large biological human grouping with a number of distinctive, inherited characteristics which vary within a certain race. Once again, it is a large biological human grouping. It is a large
biological human grouping with a member of distinctive, inherited characteristics which vary within a certain race. Next, an eminent England historian and Indologist V.S. Smith described Indian society / India as inverted commas ethnological museum. Next point, Sir Herbert Risley Sir Herbert, H-E-R-B-E-R-T, Herbert, Risley, R-I-S-L-E-Y, Sir Herbert Risley, B.S. Guha, within bracket, Bairaja, B-I-R-A-J-A, Bairaja Shankar Guha, and others classified races in various types. Example, Indo-Aryans, Aryo-Dravidians, Dravidians, Mongoloids. Okay na? Note, B.S. Guha, underline. B.S. Guha, underline. B.S. Guha, Bairaja Shankar Guha. He was the first doctorate in anthropology in India. Next point, he was the first founder director / first director of inverted comma start the anthropological survey of India. The Anthropological Survey of India, within bracket ASI.
ఏఎస్ఐ గుర్తుంచుకోవాలి. ఏఎస్ఐ మీన్స్ ఇయర్. బట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ అవర్ ఇండియన్ ఆర్కియాలజీ, in which year? 61. That archaeological survey of India was established during the reign period of which viceroy? Lord Canning. First, England archaeologist was appointed as the Director General of Archaeological Survey of India, Alexander Cunningham. That's why he was popularly known as Father of Indian Archaeology. జాగ్రత్తగా చదవండి. ఇంకా నెక్స్ట్ మనం వచ్చిన తర్వాత ఇక్కడికి షెడ్యూల్ అనేటువంటిది ఈసారి నెక్స్ట్ టైం వస్తే ఇండియన్ సొసైటీ కంప్లీట్ అయిన తర్వాతనే వెళ్తాం. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చేసరికి నోటిఫికేషన్ మీద మీకు స్పష్టమైన అవగాహన వచ్చి ఉంటుంది. 100% తెలిసిపోతుంది మీకు. అంటే నేను ఇంకా 4 నెలలు రానేను కాదు. మరి అట్లా ఆందోళన పడి అన్నం తినకుండా ఉండకూడదు. ఇవాంజలిన్ అర్థమైందా? ఈ నెల చివరికల్లా క్లారిటీ వస్తుంది. అర్థమైందా? ఎందుకంటే నిన్న బొత్స సత్యనారాయణ గారు డిఎస్సి నోటిఫికేషన్ గురించి మాట్లాడాడు. 1 by 1 ఇంకా వస్తాయి. కానీ అవి రావడానికి మునుపు మీరు రాయడానికి ఏ స్థితిలో ఉన్నారు, ఏ స్టేటస్లో ఉన్నారు అనేది కూడా గుర్తుంచుకోండి. ఏనన్నా మేడం నువ్వు కంగారు పడద్దు నాన్న, పాస్ అవుతావు. ఓకే, మీరు ఇండియన్ సొసైటీ వాళ్ళు ఉంటే వినండి, లేకపోతే వెళ్ళిపోవచ్చు. మీరు వెళ్ళిపోతే నేను ఈ ఇండియన్ హిస్టరీలో కొద్దిగా బ్యాక్లాగ్ ఉండి అది కంప్లీట్ చేస్తాం. భక్తి ఉద్యమం, మీరు వెళ్ళిపోక మునిపే నేను భక్తి ఉద్యమం అంటే అర్థం ఏంటి? తొందరగా వెళ్ళండి అని అర్థం.